ప్రార్థన. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు నుండి స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలోని పరిశుద్ధమైన మందిరంలో ఎటు రీతిగా కూడి నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం తండ్రి. ఏ క్షణాన్న ఏ దినాన్న ఏం జరుగుతుందో తెలియనటువంటి భయంకరమైన రోజుల్లో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాపాడి మరొక విశ్రాంతి దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఇప్పుడు 10 నిమిషాన్ని వాక్యం ధ్యానిస్తూ ఉండగా, దేవా, ఎన్నికలే నన్ను నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. నీ ప్రజలను వారితో మీరు స్పష్టంగా మాట్లాడండి నాయన. అయా, విన్నువారి కంటే జ్ఞానం గలవన్నీ అని నేను చెప్పను, కానీ మీరు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి కొన్ని వాక్యాల ద్వారా మేమందరం బలపడాలని ఒక ఉద్దేశంతో అయా యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉండగా నా సొంత జ్ఞానం బంధించి మీ ఆత్మజ్ఞానం ద్వారా మాట్లాడండి. వినుచున్న వారికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీరు కృప చూపించి మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ఈ ఆరాధన చేరవచ్చు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, ప్రభువుకి స్తోత్రాలు. దేవుని మహాకృపను బట్టి ఈ 2024 సంవత్సరం ఈ క్రిస్మస్ ఆరాధనలో మనం అందరము కూడా పాలు పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడంటే బ్రతుకునమంటే దేవుని యొక్క కృప ఉన్నది. గనులు అనబడిన వాళ్ళందరూ ఈ దినం చూడలే కాలగర్భంలో కలిసిపోతున్నా దేవుడు తన కృపగల హస్తాల్లో మనం భద్రపరిచి ఈ 2024 సంవత్సరం ఈ క్రిస్మస్ ఆనందకరమైనటువంటి నెలలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టాడంటే దేవుని యొక్క కృప ఉన్నది. 10 నిమిషాలు ఈ నెలంతా కూడా క్రిస్మస్ సంబంధించినటువంటి వర్తమానాల్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ఈరోజు ఒక విలువైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు నజరేయుడని యేసు అని పిలువబడ్డారు బైబిల్ గ్రంథంలో? అసలు ఆ పేరుకున్నటువంటి అర్థాలేంటి? సర్వసాధారణంగా మనతో కూడా కొంచెంమంది తల్లులు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు, ఇదిగో వాళ్ళు ఆ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళని పేరు పెట్టి పిలవడం కంటే ఆ ఊరు పేరు పెట్టి అదిగో ఆ ఊరు అమ్మాయి, ఆమె ఆ ఊరు అబ్బాయి అని చెప్పి వాళ్ళని కలిగి ఉన్నటువంటి ఊరు పేరుని బట్టి వాళ్ళని పిలిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా మనకు వాడుకుండేటువంటి పదం అదే. వాళ్ళు ఎక్కడోళ్ళంటే ఆ ప్రాంతీయులు, వాళ్ళు ఎక్కడోళ్ళంటే ఆ ఊరోళ్ళు అని చెప్పి వారి ఊరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన పేరుకి రాయబడినటువంటి విలువైనటువంటి మాట నజరేయుడైనటువంటి యేసు. ఈ నజరేతును గూర్చినటువంటి బైబిల్ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు వారు నివాసం చేసినటువంటి ఈ నజరేతు అనే ప్రాంతానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విలువలేంటి? అసలు యేసు ప్రభు వారు ఆ ప్రాంతంలో జన్మించకముందు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథం నుంచి కొన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ యొక్క ఇజ్రాయేల్ దేశంలో ఈ యొక్క నజరేతు అనే ప్రాంతము ఎలా పిలువబడుతుందంటే ఎన్ నసీరా అని పిలువబడుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోహాను శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనం. అందుకు నతానీయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగగా వచ్చి చూడమని పిలుపు అతనితో అనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. 41వ అధ్యాయం యోహాను శుభవార్త 1వ అధ్యాయం 43 నుంచి మీరు ఇంటికి వెళ్ళినంత చదివినట్లయితే, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదు వాడు, అనగా
ఆంద్రేయ, పేతురు అనువారు పట్టణపు కాపరస్తులు. యేసు ప్రభువారు తాను ఏర్పరచుకున్న 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు పిలుపు. నన్ను వెంబడించు అని పిలవగానే ఈ పిలుపు యేసుక్రీస్తు ప్రభువాని వెంబడిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నటువంటి యొక్క పిలుపు, ఆయన వెంబడించేటువంటి, ఆయన రుచి చూసినటువంటి వ్యక్తి అనేక మందికి ప్రభుని పరిచయం చేయాలనేటువంటి తాపత్రం కలిగి ఉంటారు. ఈ క్రిస్మస్ దినాలలో కూడా మనం చూడగలుగుతాం, దేవదూతలు వచ్చి గొర్రెలు మేపే వారికి దేవుడు జన్మించాడని వార్త చెప్పినప్పుడు మనకెందుకులే అనుకోలేదు, కానీ వారు విన్న వార్తని, వారు చూసినటువంటి సత్యాన్ని అనేక మందికి ప్రచురం చేయడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. అలాగే పిలుపు కూడా యేసు ప్రభువారుడు చేత కనుగొనబడిన తర్వాత పిలుపు తన జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పు వచ్చి నతానీలు అనేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నజరేతు అనేటువంటి ప్రాంతంలో మోషే ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా మెస్సే రాబోతున్నాడు, లోక పాప కళ్యాణార్థముగా మెస్సే రాబోతున్నాడు అనేటువంటి శుభవర్తమానం అనేది ఇతను ఈ యొక్క పిలుపు అనైనా నతానీలుకి చెప్తా ఉన్నాడు. నతానీలు అనేటువంటి వ్యక్తి ఇది విన్న వ్యక్తి వెంటనే అంటాడు, అరే మన ఊరు లేదా మన ప్రాంతం, ఈ నజరేత్ అనే ప్రాంతంలో నుంచి మంచిదేదని వస్తుందా? అసలు ఈ ప్రాంతంలో మంచి అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా? ఎంతో భయంకరమైనటువంటి అక్రమాలతో రోమా సామ్రాజ్యం అంతా కూడా ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి మొదలుకొని సామాన్యుడి వరకు కూడా అక్రమాలతో, అన్యాయాలతో జీవిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి కుగ్రామం, ఎన్నికలేని గ్రామం, ఒకరు చూస్తే ఒకరు, ఒకరు చూస్తే ఒకరు, ఈ వ్యక్తిలో మంచి ఉంది, ఈ వ్యక్తిలో నిజాయితీ ఉంది, ఈ వ్యక్తిలో పరిశుద్ధత చెప్పుకోవడానికి ఎవరూ కూడా నోచుకున్నటువంటి ఈ నజరేత్ అనే ప్రాంతం, వెలివేయబడిన ప్రాంతం, తృణీకరించబడిన ప్రాంతం, బైబిల్ చరిత్రని పాత నిబంధనలో చూస్తే అనేక ప్రాంతాల గురించి రాయబడింది, కానీ ఈ నజరేత్ అనే ప్రాంతం గురించి ఎక్కువగా ప్రస్తావించిన సందర్భాలు లేనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో నుంచి మంచిది ఏదైనా వస్తుందా? నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు, నాకైతే వినసొంపుగా ఈ మాట లేదు, ఈ పరిస్థితి నాకు ఇష్టంగా లేదు అని చెప్పి బైబిల్ గ్రంథంలో నతానీయులు అంటున్నాడు కదా, నజరేతుల నుంచి మంచిది ఏదైనా వచ్చినా అంటున్నాడంటే ఆ ఊరు గురించి, తన ప్రాంతం గురించి తనకి ఎంత నమ్మకం ఉందో ఒకసారి చూడండి. ఇలాంటి పరిస్థితి ఆ యొక్క నజరేత్ అనే ప్రాంతానికి. నజరేత్ అనేటువంటి ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి ఆ దినాలలో ఇంచుమించుగా 200 మంది నివాసం చేసేటువంటి ప్రాంతం అంట ఆ ప్రాంతం. ఈ 200 మంది కూడా ఉన్నతమైనటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు కాదు, సంపన్నమైనటువంటి జీవితంలో ఉన్న వారు కాదు. చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటూ, వ్యవసాయాలు చేసుకుంటూ, గొర్రెలు మేపుకుంటూ, ఇంకా వెట్టి చాకలు చేస్తూ బ్రతికేటువంటి వ్యక్తులు కలిగినటువంటి ప్రాంతము ఈ నజరేత్ అనే ప్రాంతం. ఆ యొక్క గలిలీ అనే ప్రాంతంలో ఆ దగ్గరే మరొక ఊరుంది. ఆ ఊరి పేరు మనం చూసినట్లయితే కనుక సెఫోలిస్ అనేటువంటి ప్రాంతం, పక్కనున్న ప్రాంతం. ఆ ప్రాంతము చాలా ప్రత్యేకత కలిగినటువంటి ప్రాంతం. గొప్ప గొప్ప వారందరూ కూడా, పేరు ప్రఖ్యాతులు గాంచులు అందరూ కూడా, వ్యాపారస్తులు అందరూ కూడా, సంపన్నులందరూ కూడా ఈ ప్రాంతంలో నివాసం చేస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో ఇంచుమించు 30,000 మంది ఆ ప్రాంతం గలిలీ ఉన్నటువంటి ఈ సెఫోలిస్ అనేటువంటి ఈ ప్రాంతంలో నివాసం చేస్తూ ఉండేవారు. వీళ్ళందరూ కూడా గలిలీ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా నజరేతులో ఉన్నటువంటి వారందరినీ కూడా ఒక బానిసల్లాగాను, ఒక అంటరాని వారులుగాను, వీళ్ళ పని చేయడానికే పుట్టారన్నట్లుగా ఆ ప్రాంతాన్ని తృణీకరిస్తూ ఉండేవారు. ఆ ప్రాంత ప్రజల్ని తృణీకరిస్తూ ఉండేవారు. ఇలా ఎన్నికలైనటువంటి ప్రాంతము ఈ యొక్క నజరేత్ అనే ప్రాంతం. దేవుని వాక్యం ప్రేమిట్లారా, అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక చక్కని మాట అంటారు. చూడండి, బైబిల్ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 29 వరకు మనం చూసినట్లయితే ఒక విలువైనటువంటి మాటలు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఉంటారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 29 వరకు. సహోదరులారా,
మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిలో జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారినైనను అనేకులు పిలవబడలేదు గాని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపబడకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం ఉన్న ప్రేమలారా, మనందరినీ కూడా కృపగల దేవుడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, ఇదిగో జ్ఞానులను సిగ్గుపరచడానికి, సమాజంలో తృణీకరించబడిన వారిని, ఎన్నికలేని వారిని, కనీసం కుటుంబంలో కూడా గౌరవం లేని వారిని, సమాజంలో ఏమాత్రం కూడా పేరు ప్రఖ్యాత లేని వారిని దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి, గొప్ప గొప్ప పేరు గాంచిన వారిని సిగ్గుపరచడానికి, ఎన్నిక లేని వారినైనా మనల్ని కృపగల దేవుడు ఏర్పరచడం. నిజంగా ఈ మాట చదివినప్పుడల్లా కూడా కృపగల దేవునికి మన పట్ల, మన యొక్క పరిస్థితుల పట్ల ఎంత ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, కానీ మనం దేవుని ఏర్పరచుకోలేదు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్నారనే సంగతిని ఎవరు కూడా మర్చిపోవద్దు. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చోగలిగావంటే, నీవు దేవుని చేత ఆకర్షించబడగలిగావంటే ఇది కేవలం దేవుని యొక్క కృప అన్నది తప్ప, ఆయన కృప చేత మనం రక్షించబడ్డాము తప్ప, ఆయన యొక్క ఎన్నికలో, ఆయన యొక్క ఏర్పాట్లో మనం ఉన్నామే తప్ప, మనం ఎప్పుడు కూడా నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను మాత్రం ప్రభువుని నమ్ముకున్నాను, నేను మాత్రమే చచ్చిపోస్తున్నాను ఎవరు ప్రతిష్టపడకూడదు. నిజముగా మనం అందరినీ కూడా ఈ ప్రాంతంలో పేరుగాంచిన అనేక లక్షల మంది ఉన్నప్పటికీ కూడా కృపగల దేవుడు మనందరినీ కూడా, నిజమే కొన్ని సందర్భాల్లో నీ కుటుంబంలో నువ్వు ఎన్నికలేని దానిగా ఉండొచ్చు, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, నీ యొక్క గ్రామంలో, నీ యొక్క బంధువుల్లో నువ్వు ఎన్నికలేని వాడిగా, ఎన్నికలేని దానిగా, వీడి బ్రతుకు ఎంత, వీడి జీవితం ఎంత, వీడి గతం ఎలాంటిది అని చెప్పి అనేక మంది మనం చూసి హేళంగా మాట్లాడినప్పటికీ కూడా కృపగల దేవుడు బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనులైన మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎంత ఉన్నతమైన కృపగల దేవుడు అండి. అందుకనే బైబిల్ గ్రంథ చరిత్రలో మనం ప్రారంభం నుంచి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్లయితే దేవుడు తన పని కొరకు ఏర్పరచుకున్న వారు, దేవుడు తన ఎన్నికలో ఉన్నటువంటి వారందరూ కూడా బలహీనులే, అనేక లోపాలు కలిగిన వాళ్ళే, అనేక రకాలుగా తృణీకరించబడిన వాళ్ళే, తృణీకరించబడిన వ్యక్తుల్ని, తృణీకరించబడినటువంటి ప్రాంతాలని, తృణీకరించబడిన వ్యక్తుల్ని కృపగల దేవుడు ఏర్పరచున్నాడు. అందుకనే ఈ రోజున అందరి చేత చెడ్డది అని పిలువబడుతున్న నజరేత్ అనే ప్రాంతాన్ని దేవుడు కోరుకోవడానికి బైబిల్ చరిత్ర మనం చూసినట్లయితే మనందరూ కూడా చరిత్ర బాగా తెలుసు. దావీదుని దేవుడు ఉన్నతమైనటువంటి ఇజ్రాయెల్ దేశానికి మహారాజుగా నిలబెట్టాడు. ఎవరైనా దావీదు ఒక బలహీనుడు. ఎవరండి దావీదు? గొర్రెలు మేపుకునేటువంటి సామాన్యమైన వ్యక్తి, రాజవంశంలో పుట్టినవాడు కాదు, రాచరికాల గురించి బాగా పరిజ్ఞానం గల వ్యక్తి కాదు, కేవలం గొర్రెలు మేపుకునేవాడు. ఇంకా చెప్పాలంటే తన యొక్క కుటుంబంలో కూడా విలువ లేనివాడు, తన అన్నదమ్ముల దగ్గర కూడా మంచి పేరు లేనివాడు, అసలు ఉన్నాడు అనే సంగతి కూడా ఎవరికి తెలియదు. అలాంటి దావీదుని ఇశ్రాయేలు సింహాసనం మీద నా హృదయానుసారుడు అని చెప్పి ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుని పెట్టాడు. ఎందుకో తెలుసా? జ్ఞానులను సిగ్గుపరచడానికి, తెలివైన వారిని సిగ్గుపరచడానికి కృపగల దేవుడు ఈ విధంగా ఎన్నుకున్నాడు మనకు తెలుసు. అలాగే సౌలు ఏమైనా కానీ రాజవంశంలో జన్మించిన వ్యక్తి కాదండి. తాను కలిగి ఉన్నటువంటి గాడిదను కోల్పోయాడు. తన తండ్రి చేత పిలువబడ్డాడు. అరే నాన్న, మనకున్నటువంటి ఆస్తి గాడిదలు, మనం కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన ఆస్తి గాడిదలు, ఆ గాడిద తప్పిపోని వాటిని వెతకడానికి నువ్వు ప్రయత్నం చేయి అని చెప్పి పంపిస్తే, ఇలాంటి గాడిదలను వెతుక్కుంటూ తిరుగుతున్నటువంటి యొక్క సౌలు ఇజ్రాయెల్ దేశానికి మహారాజు అవుతాడనే సంగతి అతను కూడా తెలియదు. ఎన్నిక లేనివాడు. నా జీవితం ఏ పార్టీది, బెన్యామీను కుటుంబంలో నా కుటుంబం ఏ పార్టీది అని చెప్పి సౌలు గాని, ఇంతగానో హెచ్చరించడానికి నేను ఏ పార్టీ అని ప్రభు దావీదు గాని
ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దేవుడు ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లు యెఫ్తా అనే వ్యక్తి ఉంటాడండి. యెఫ్తాని ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చూసి, ఒరే నీ బ్రతుకు మంచిది కాదు, నీ జీవితం మంచిది కాదు, నువ్వు తృణీకరించబడిన వాడువు, నీవు స్పష్టంగా చెప్పాలంటే ఒక వేశ్య యొక్క కుమారుడు అని చెప్పి అందరూ హేళన చేస్తూ ఉంటుంటే, అందరూ కూడా తను చూసి నవ్వుతూ ఉంటుంటే, అందరూ తను చూసి పిల్లలందరితో కూడా ఆడుకోనివ్వకుండా తృణీకరిస్తూ ఉంటుంటే అక్కడి నుంచి పారిపోయి టోబే అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తృణీకరించబడ్డాడు. బంధువుల చేత, స్నేహితుల చేత, శ్రేయోభిలాషుల చేత, తన యొక్క రక్త సంబంధుల చేత తృణీకరించమని యెఫ్తాని కృపగల దేవుడు ఒక న్యాయాధిపతిగా వాడుకున్నాడు. పరాక్రమశాలిగా దేవుడు యెఫ్తాని నిలబెట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మిద్యానులకు భయపడి కానుక చాటున దాక్కున్నటువంటి వ్యక్తి మీకు అందరూ కూడా తెలుసు. బైబిల్ గ్రంథంలో గిద్యోను అనే వ్యక్తిని గురించి మనకు తెలుసు. గిద్యోను అనే వ్యక్తి కూడా భయముతో వణుకుపోతున్నాడు. ఏ మిద్యానులను చూసి భయపడిపోతున్నాడో ఈ పిరికివాడిని, భయస్తుణ్ణి దేవుడు గిద్యోనుని ఈ యొక్క ఇశ్రాయేలు ప్రధాన ఉన్నత న్యాయాధిపతిగా దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. భయంకరం కోపిష్టిగా ఉంది. చిన్న మాటకైనా కానీ కోపంతో అనేక హత్యలు చేయడానికి కూడా వెనకాలటువంటి భక్తుడైన మోషే అని, గొర్రెలు మేపుకునే మోషే అని, నా బ్రతుకు అయిపోయిందని మోషే అని, నా బ్రతుకంతా ఈ మిద్యాను అరణ్యంలోనే నా జీవితం ముగించిపోద్ది అనుకున్నటువంటి ఈ యొక్క మోషేని దేవతని 40 సంవత్సరాలు ఘనమైనటువంటి ఉన్నతమైన నాయకుడిగా దేవుడు వాడుకున్నాడు. సాత్వికుడిగా దేవుడు మలిచాడు. అలాగే భయంతో ఉన్నటువంటి యెహోషువని కూడా ఇజ్రాయేలు దేశానికి, ఇజ్రాయేలు ప్రాంతానికి ఒక పరాక్రమశాలిగా దేవుడు వాడుకున్నాడు. యేసు ప్రభువు ఏర్పరచిన 12 మంది శిష్యులు కూడా ఎవరో గొప్పవారు కాదండి. వాళ్ళు చూసి వాళ్ళు కలిగి ఉన్న పాండిత్యాన్ని, వాళ్ళు వివరిస్తున్న వాక్యాన్ని, వాళ్ళు చేస్తున్న సేవలు చూసి అనేక మంది చూసి, ఒరే వీళ్ళ పామరులు కదా, వీళ్ళందరూ కూడా చేపలు పట్టుకునే వృత్తి కలిగిన వారు కదా, ఇలాంటి వారి రోజున పరిశుద్ధాత్మ చేత నింపబడి ఇంత ఘనమైన వాక్యాన్ని ప్రకటిస్తున్నారా, ఇన్ని అద్భుతాలు చేస్తున్నారని చెప్పి యేసు ప్రభువు ఏర్పరిచిన 12 మంది శిష్యులు కూడా గొప్పవారు ఏమి కూడా కాదు, తృణీకరించబడిన వారు, ఎన్నిక లేని వారు. అలాంటి ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన యేసయ్యకి, మనం ఆరాధిస్తున్న గొప్ప దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైన లక్షణాలు తెలుసా? ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని తన మహిమ కొరకు దేవుడు వాడుకుంటాడు. ఒకవేళ ఈ రోజుని వాక్యం విన్న ప్రియమైన బిడ్డలారా, నీవు ఒకవేళ ఇక్కడ వాక్యం వింటూ నీ జీవితంలో నేను తృణీకరించబడిన వాడిని, నా యొక్క బంధువుల్లో నేను తృణీకరించబడిన వాడిని, నా గతం చూస్తే ఒక భయంకరమైన సాక్ష్యం, నా జీవితంలో మంచి అని చెప్పుకోవడానికి ఏ మాత్రం కూడా మంచి లేని నా బ్రతుకుని దేవుడు ఇష్టపడతాడా? నా తల్లిదండ్రులు నన్ను ఇష్టపడతలేదు, నా రక్త సముద్రం ఇష్టపడతలేదు, నేను చేస్తున్నటువంటి భయంకర దుష్ట క్రియలు బట్టి నా కుటుంబస్తులు నన్ను క్షమించట్లేదు. ఆ కృపగల దేవుడు క్షమిస్తాడా? ఆ కృపగల దేవుడు నన్ను ప్రేమిస్తాడా? ఆ కృపగల దేవుడు నన్ను తన మహిమ కొరకు వాడుకుంటాడంటే నేను చెప్తున్నాను, నేను ఆరాధిస్తున్నా, నీవు పూజిస్తున్న కృపగల దేవుడు గొప్పవారిని, లేకపోతే పుట్టుకతోనే పరిశుద్ధంగా బ్రతికిన వారినే కాదండి, దయచేసి నీలాంటి నాలాంటి పాడైపోయిన బ్రతుకుల్ని కూడా ఆయన వాడుకుని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఆయన సమర్థుడు అనే సంగతిని ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. దేవుని దృష్టి ఎంతగా చెడిపోయినా, ఎంతగా పాడైపోయినా ఆయన ఏర్పరచుకున్న మనం అందరము కూడా ఆయన దృష్టిలో విలువైన వారు కనుక నిన్ను నన్ను కూడా ఏ విధము చేత నన్ను తన బిడ్డలుగా తన యొక్క స్వరూపంలోకి మలుచుకుని తన చేతిలో వాడుకోవాలనుకోవడమే దేవుని యొక్క ఉద్దేశం అన్నదండి. ప్రపంచంలో అనేక దేశాలకి ఈ సువార్తని అందించడానికి, ఈ విలువైన సత్యాన్ని అందించడానికి ఎక్కడ కుగ్రామైనటువంటి, ఎవరో కూడా నోచుకోలేనటువంటి గ్రామం ఈ యొక్క యెరూషలేము ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో వాయువు ప్రాంతానికి ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క నజరేత్ అనే ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువు వారు బాల్యము లేదా యేసు ప్రభువు వారు ఎదిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభువు వారు జన్మించినటువంటి ఆ కాలంలో ఆయన గూర్చి రాయబడిన మాట అంటే తెలుసా? ఆయన మనుష్యుల దయందును దేవుని దయందును వర్ధిల్లెను ఆ నజరేత్ అనే ప్రాంతంలో. అంటే దేవుని బిడ్డలుగా మార్చబడిన మనం ఒక్కరము కూడా నేను దేవుని దృష్టిలో మంచిగా ఉంటే చాలు, దేవుడు నన్ను ప్రేమిస్తే చాలు, ఆయన దృష్టిలో మంచిగా ఉంటే చాలు అనుకుంటే సరిపోదు. మన జీవితాల్లో దేవుని దయ ఉండాలి, రెండోది మనుషుల దయ కూడా ఉండాలి. దేవుని దయ ఉండాలి, రెండోది మనుషుల దయ కూడా ఉండాలి.
బైబిల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు 12వ సంవత్సరం నుంచి ఇంచుమించుగా సేవ ప్రారంభించేటువంటి 30వ సంవత్సరం వరకు కూడా ఆయన యొక్క జీవితం ఎలా గడిచింది, ఎక్కడ గడిచింది అనేది బైబిల్ గ్రంథం ఎందుకో మరుగు చేయబడింది. యేసు ప్రభు జననం కూర్చుంది. ఆయన చక్కగా ఈ నజరేత్ అనే ప్రాంతంలో ఇలాంటి దేవాలయంలోకి వెళ్ళి వాక్యం చెప్తే ఆ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయి, అరే ఈయనెవడు మరియ కొడుకు కదా, ఈయనెవడు యేసేపు కొడుకు కదా, వీళ్ళందరూ కూడా, వీళ్ళ తమ్ముళ్ళందరూ కూడా మనతో ఉన్నవారే కదా, వీళ్ళ సహోదరులందరూ కూడా మనతో ఉన్నవారే కదా. ఇలాంటి ఆయన ఎక్కడి నుంచి వస్తుంది ఇంత పాండిత్యం, ఇంత గొప్పగా దైగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? ఆయన ఏ స్కూల్లో చదవలేదే, అయినప్పటికీ కూడా ఇంత అద్భుతమైన వర్తమానం ఎలా ప్రకటించగలుగుతున్నాడు, సువార్తను ఎలా ప్రకటించగలుగుతున్నాడు? ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో సువార్తల్లో మత్తయి సువార్త, మార్కు శుభవార్త, యోహాను శుభవార్తలో వాళ్ళు రాయలేదు, కానీ అలాగనే తక్కువ చేయట్లేదు. కానీ డాక్టర్ లోకా గారు ప్రతి పరిస్థితిని, ఆయన బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, డాక్టర్ గారు కనుక ఆయన ప్రతి పరిస్థితిని కూడా జాగ్రత్తగా అక్కడున్న భౌగోళిక పరిస్థితుల్ని, అక్కడ జరిగినటువంటి వాస్తవాలని, యేసుప్రభుని సిలువేసినప్పుడు చెమట రక్త బిందువుగా మారింది అనే విషయాన్ని కానీ, లేకపోతే యేసుప్రభు వారు తన యొక్క యవన జీవితంలోనే 12వ ఏట ఆ ప్రాంతంలో ఇలా దేవాలయంలోకి వెళ్ళి వాక్యం చెప్తానికి నిలబడినప్పుడు, ధర్మశాస్త్రాన్ని ఇలా తెరిచినప్పుడు అక్కడ ఏ మాట రాయబడి ఉందంటే, యెషయా గ్రంథము ప్రవక్త యెషయా గ్రంథకర్త రాసినటువంటి 61వ అధ్యాయము 1-2 వచనాల్లో ఏమని రాయబడి ఉంది? ఇదే మాట లోకా గారు రాస్తారు. చూడండి, 4వ అధ్యాయం లోకా శుభవార్త 4వ అధ్యాయము 16-21 వరకు స్పష్టంగా జాగ్రత్తగా. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన మాట చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములో చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడి, ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చాలా చెరలో ఉన్న వారిని విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు యొక్క హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను అని రాయబడిన చోటు ఆయనకి దొరికెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, ఈ మాట ఇక్కడ జరిగినటువంటి ఉన్నతమైనటువంటి ఈ యొక్క సంఘటన డాక్టర్ లోకా గారు మాత్రమే స్పష్టంగా రాశారండి. ఈ యొక్క లోకా శుభవార్త 4వ అధ్యాయము 16-21 వచనం వరకు చదివితే, ఎక్కడైతే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-2 వచనాలు రాయబడిన మాటలన్నింటినీ కూడా యేసు ప్రభు వారి గ్రంథం విప్పితే యెషయా గ్రంథం ఇవ్వబడింది. ఆ గ్రంథాన్ని ఓపెన్ చేస్తే ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఈ మాట అని చెప్పి ఈ యొక్క లోకా గారు స్పష్టంగా గ్రహించి ఆయన సువార్తల్లో లోకా శుభవార్త 4వ అధ్యాయం 16-21 వచనంలో ఇదే మాటలు రాసిబడి ఉన్నాయి. ఏమని రాశాడండి? ప్రభు ఆత్మ నా మీద ఉంది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నలిగిన వారిని, గుడ్డి వారికి చూపు కలుగుట, నలిగిన వారికి విడిపించుటకు నన్ను దేవుడు పంపి ఉన్నాడు అని చెప్పి ఈ విలువైనటువంటి ప్రవచన వాక్యం యెషయా ఇంచుమించు 700 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఏ మాటలైతే రాయబడి ఉన్నాయో ఆ మాటలు ఇక్కడ యేసు ప్రభువారు జన్మించిన తర్వాత ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. ఇదే యెషయా మొద్దు నుంచి చిగురు పుడుతుంది. నిజమే, మొద్దు బారిపోయింది. ఈ యొక్క నజరేతు అనే మాట చెడ్డది అనడం ఎంత వాస్తవమో ఆ పేరుకున్నటువంటి మరొక అద్భుతమైన మాట ఏంటో తెలుసండి? చిగురు అని అర్థం. ఏంటండి? చిగురు. మన ముందు అన్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క నజరేతు అనే ప్రాంతం యొక్క ప్రజల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే వాళ్ళు విశ్వాసం లేనివారు. ఎవరండి? విశ్వాసం లేనివారు. విశ్వాసం ఆ మాటలు చదవండి. మార్కు శుభవార్త, మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి మార్కు శుభవార్త 6వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, మార్కు శుభవార్త
6వ అధ్యాయం. మార్కు శుభవార్త 6వ అధ్యాయము నేను చదువుతున్నాను. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశముకు రాగా ఆయన శిష్యులు ఆయన వెంబడించి విశ్రాంతి దినం వచ్చినప్పుడు సమాజ మందిరంలో బోధన ఆరంభించింది. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు అతనికి ఎక్కడి నుండి వచ్చాను, ఇతనికి ఏబడి జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి, ఇది ఏమి, ఇతడు మరియా కుమారుడు కాదా, ఇతడు యాకోబు, యేసు, యోధ, సీమోన్ అని వారి సహోదరుడు కాడా, వడ్లవాడు కాదా, ఇతని సోదరిమణులందరూ మనతోనున్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయంలో అభ్యంతరపడి. ఏమయ్యారంటే అభ్యంతరపడి. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోను తన బంధువుల్లోనూ తన ఇంటి వారిలోను తప్ప మరెక్కడా కూడా గణనీయుడు కాడని చెప్పాను. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతి నుంచి వారిని స్వస్థపరచుడు తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపోయాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక రాయబడిన మాట చూడండి. ఇక్కడ ఎలాంటి మాటలు రాస్తున్నారు చూడండి. అనేక మంది యేసుక్రీస్తు ప్రభువు వారు ఇలా సువార్త ప్రకటించుకుంటూ అనేక మంది రోగులకి స్వస్థత కలుగు చేస్తూ ఉంటుంటే వాళ్ళందరూ కూడా ఎంత అభ్యంతరపడ్డారంటే, రే ఈయన గురించి మనకు తెలియదా, ఈయన బ్రతికేంటో మాకు తెలియదా, వీళ్ళ నాన్న మన ఎంత పేదోడు మాకు తెలియదా, వీళ్ళ బ్రదర్స్ వీళ్ళ సహోదరులు అందరూ కూడా మనతో ఉన్నవారు కాదా, వీళ్ళకు ఉన్నటువంటి సహోదరులు అందరూ కూడా మనతో ఉన్నవారు కాదా, ఈయన వడ్రంగి పని చేసుకునేవాడు కాదా అని చెప్పి ఆయన చూసి హేళంగా మాట్లాడుతూ అనేక మంది అభ్యంతరపడ్డారంటే. ఏం పడ్డారంటే అభ్యంతరపడ్డారంటే. ఇంటి విద్య వంట పడదంటారండి. బైబిల్లో చెప్తుంది, స్వదేశములో ప్రవక్త, స్వదేశములోను సొంత కుటుంబంలో తప్ప ప్రవక్త అనేవాడు ఎక్కడ గణనీయుడు కాదంటే. యేసుప్రభు వాళ్ళు చూపిస్తున్నటువంటి అపవిశ్వాసాన్ని చూసి, వాళ్ళు చూపిస్తున్నటువంటి అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయి కొంతమందిని స్వస్థపరచడం తప్ప అనేక అద్భుతాలు అక్కడ చేయజాలకపోయాను. వాళ్ళు కలిగి ఉన్న అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడంటే. అంటే ఈ యొక్క నజరేతు ప్రాంతులు ఎంత అవిశ్వాసంతో ఉన్నారో చూడండి, ఎంత చీకటి అనుభవాలు ఉన్నారో చూడండి. ప్రపంచాన్ని ఏలబోయేటువంటి లోకరక్షకుడు ఆ యొక్క నజరేతు అనే ప్రాంతంలో పుట్టి అనేక అద్భుతాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు అభ్యంతరపడ్డారు. వారిని చులకన చేసి మాట్లాడుతూ ఉన్నారు, అవిశ్వాసంతో బ్రతుకుచి ఉన్నారు. ఇలాంటి ప్రాంతాన్ని దేవుడు కోరుకున్నాడు. ఇలాంటి ప్రాంతంలో దేవుని యొక్క సువార్తని ప్రకటించడం అనేది ప్రారంభమైనది. వాక్యమైన ప్రేమిలారా, ఎన్నికలైనటువంటి ప్రాంతం పట్ల దేవుడికి ఉన్నటువంటి తృష్ణలు సారు చూడండి. వెలివేయబడినటువంటి, తృణీకరించబడినటువంటి ఈ యొక్క నజరేతు అనే ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన జన్మించిన తర్వాత చాలా పేర్లు ఉన్నాయి. లోకరక్షకుడని, యేసు అని, ఇమ్మానుయేల్ అని, ఇలా అనేక పేర్లు రాయబడి ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారికి బాగా ఇష్టమైన పేరు ఏంటో తెలుసండి, నజరేయుడైన యేసు. ఏమంటది ఆయన పేరు? నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు అని పేరు రాయబడి ఉంది. ఈ నజరేతు అనే ప్రాంతానికి, నజరేయులు అనేటువంటి వారికి మరొక సువార్తను ప్రకటించుకుంటూ ఏమంటాడు తెలుసా? మీకు ఒక విషయం చెప్పనా? ఏలియా కరువు కాలంలో ప్రపంచమంతా కరువు వస్తే అక్కడ ఆ ప్రాంతంలో అనేక మంది విధవరాలు ఉన్నప్పటికీ కూడా సారేపాతు అనే విధవరాలు దగ్గరికి వెళ్ళి ఆయన ఆ కుటుంబాన్ని పోషించడానికి, ఆ కుటుంబం ద్వారా ఆయన పోషించబడ్డానికి ఆయన ఎన్నుకున్నాడంటే, అక్కడున్న వారందరిలో కూడా సారేపాతు విధవరాలు యొక్క హృదయము ఎంత శ్రేష్టమైనది ఒకసారి ఆలోచించండి. ఎలీషా కాలంలో ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది కుష్టి వ్యాధిగ్రస్తులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఉన్నటువంటి సిరియా ప్రాంతం ఉన్నటువంటి నయమాను అనే వ్యక్తి తప్ప ఇంకెవరో కూడా స్వస్థత పొందలేదు. కారణం ఏంటి? వాళ్ళ యొక్క అవిశ్వాసం, వాళ్ళకున్న గుడ్డితనము, వాళ్ళకున్నటువంటి అభ్యంతరాలు, వాళ్ళకున్న గర్వం
నిజమే, చాలామంది ఇశ్రాయేలు దేశంలో ఎలీషా కాలంలో చాలామంది ఇశ్రాయేలు దేశంలో అనేక మంది కుష్ఠవ్యాధులు ఎవరో కూడా బాగుపడలేదే. ఎక్కడో ఉన్నట్టు నయమాన్ ఒక్కడే బాగుపడ్డాడంటే కారణం ఏంటి తెలుసా? ఆయనకున్న విశ్వాసము అంత గొప్పది. సారీపాతు విధరాలకున్న హృదయము అంత గొప్పది కనుక వాళ్ళు గూర్చి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ నజరేత్ అనే ప్రాంతానికి ఒక విలువైనటువంటి సువార్త అందించడం కోసం వాళ్ళ యొక్క విలువలకి వాళ్ళు కలిగి ఉన్నటువంటి మనస్తత్వం తగినట్లుగా ఈ మాటలు తెలియజేస్తాడు. మీరు బైబిల్ గ్రంథంలో మార్కు శుభవార్త 6వ అధ్యాయం 7 నుంచి మీరు చివరి వరకు చదివినట్లయితే ఈ మాటలన్నీ కూడా రాయబడి ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. ఇదిగా మనం చూసుకుంటూ పోతే గనక నజరేతు యేసు ప్రభు వారు, అలాగే యేసేపు మరి యొక్క స్వగ్రామం ఏంటండి? ఏ గ్రామం? స్వగ్రామం. రైట్. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 19వ వచనం. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 19వ వచనం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించి రైట్. ప్రైజ్ ది హల్లెలూయా. ఒక క్రైస్తవుడా, దేవుని శిలువ మీద ఏమి రాయబడి ఉంది? శిలువ మీద ఏమని రాయబడి? నజరేయుడని యేసు అని రాయబడి ఉంది. అక్కడ యేసు ప్రభువుని సిలువ వేస్తున్నప్పుడు చాలామంది పరిసయ్యులు, చాలామంది యూదులు, చాలామంది ఆయన హేళంగా మాట్లాడితే పిలాతు అనేటువంటి వ్యక్తి యేసు ప్రభువు చనిపోయిన ఆ శిలువ మీద ఏమని విలాసం రాయించాడంటే నజరేయుడైన యేసు అనేటువంటి మాట రాసి అది శిలువ మీద పెట్టారండి. శిలువ మీద పెట్టారు. అంటే ఈయన ఎవరో తెలుసా? నజరేయుడైనటువంటి యేసు. ఆయనకి అంటే ఇష్టమైన పదం, ఆయన కోరుకున్న పదం ఏంటో తెలిసింది. నీ పేరేంటంటే నా పేరు నజరేయుడైన యేసు. అనేక సందర్భాల్లో, ఒకనొక సందర్భంలో నజరేయుడైన యేసు మాతో నీకేమి పని? ఒక దెయ్యం పట్టినోడు అంటాడు కదండి, దెయ్యం పట్టినోడి దగ్గరికి యేసు ప్రభువారు వెళ్తే నజరేయుడైన యేసు నీతో మాకేం పని? మాతో నీకేం పని? మమ్మల్ని చంపడానికి వచ్చావా అని చెప్పి విలవెల్లాడి ఆ దెయ్యం విడిచిపెడుతూ ఏమని సాక్ష్యం చెప్పని తెలుసా? ఈయన నజరేయుడు అనేటువంటి యేసు. నజరేయుడైన యేసు తృణీకరించమైన ప్రాంతం పేరుని ఎంతగా ప్రపంచానికి మారిపోకపోతుందో చూడండి. ఎన్నికలైనటువంటి ఈ ప్రాంతం ప్రపంచానికి ఎంత ఆశీర్వాదకరమైన ప్రాంతంగా మారిపోయిందో చూడండి. కేవలం యేసు ప్రభువుని బట్టే. కేవలం యేసు ప్రభువు ఆ ప్రాంతంలో జన్మించినటువంటి ఒకే ఒక కారణాన్ని బట్టి నజరేయుడు అనేటువంటి ప్రాంతం ప్రపంచమంతటినీ కూడా ఆకర్షించగలిగింది. నేటికి కూడా ప్రపంచంలో అనేక మంది, లక్షల మంది సందర్శకులందరూ కూడా ఈ నజరేత్ అనే ప్రాంతానికి, యేసు ప్రభువారు ఉన్నటువంటి ప్రాంతానికి, యేసు ప్రభువారు ఏ యొక్క దేవాలయంలో అయితే కనుక వాక్యం చెప్పారో ఆ దేవాలయాన్ని చూడడానికి అనేక మంది, లక్షల మంది నజరేత్ అనే ప్రాంతానికి క్యూ కడుతూ ఉంటున్నారంటే కారణం నజరేత్ అనే ప్రాంతం ఎన్నికలైన ప్రాంతాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఎన్నికైన ప్రాంతంగా దేవుడు మార్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఇంకా నజరేతుకు ఉన్నటువంటి గొప్ప విషయాలు ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత 7 దినములైన తర్వాత ఇశ్రాయేలు యూదుల ఆచరణ ప్రకారం సున్నతి చేయబడ్డారు. 33 రోజుల పాటు అక్కడ రాయబడిన మాట, మగపిల్లల కొరకు శుద్ధీకరణ దినాలు 33 రోజులు చేస్తారు. ఈ 33 రోజులు, ఆ యొక్క 7 రోజులు, 40 రోజులైన తర్వాత మీ అందరికి కూడా స్టోరీ తెలుసు, నాటికి లేసినప్పుడు వినపడుతుంది. హేరోదు రాజు యూదులకు రాజుగా పుడుతున్నాడంట అని చెప్పి జ్ఞానుల చేత తెలుసుకున్నప్పుడు వెంటనే విన్నట్టు నటించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొక్క దూతల చేత ఈ జ్ఞానులందరూ కూడా మరొక మార్గం గుండా వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయారు? నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు అనేటువంటి వార్త హేరోదుకి తెలిసింది. హేరోదు ఏమన్నాడంటే కపటంగా, వెళ్ళండి, ఆయన ఎలా ఉంటాడో చూసిరండి, పూజ చేసిరండి, నేను కూడా వస్తాను ఆ తర్వాత అన్నాడు. అయితే వారి జ్ఞానులు దేవదూత చేత హెచ్చరించబడి మరొక మార్గం గుండా వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయారనే విషయాన్ని హేరోదు తెలుసుకున్నప్పుడు అత్యాగృహుడై చాలా కోపంగా, ఇదిగో నన్ను మోసం చేస్తారు ఈ యొక్క జ్ఞానులు,
కాబట్టి వాళ్ళు ఒక మాట చెప్పారు, ఏంటో తెలుసా? యూదులు రాజుగా పుట్టినవాడు ఇంచుమించుగా 2 సంవత్సరాలు ఉంటాడు. ఈ 2 సంవత్సరాలు ఉన్నటువంటి మగపిల్లలందరినీ కూడా చంపేయాలని చెప్పి రామాలో అంగలార్పు, ఇర్మియా గ్రంథకర్త రాయబడినటువంటి ప్రవచనము, రామాలో అంగలార్పు ఆ యొక్క ప్రాంతం ఉన్నటువంటి 2 సంవత్సరాల మగపిల్లలందరినీ కూడా ఊచకోతకు చంపించేశాడు. అందరూ కూడా, ప్రతి తల్లి కూడా గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది, ఈ హేరోదు ఇలాగా ఈ యొక్క యేసుప్రభుని చంపజూచిననే సంగతి దేవదూత చేత మరియా అలాగే యేసేపు హెచ్చరించబడి, మీరు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోండి, ఐగుప్తుకి వెళ్ళిపోండి, ఐగుప్తులో నేను చెప్పే వరకు మీరు రావద్దని చెప్పి ఐగుప్తుకి వెళ్ళిపోన్నారు. అప్పుడు మరియా యేసేపు యేసుప్రభుని తీసుకుని ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఎందుకు? ప్రవచనం నెరవేరడానికి. ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత హేరోదు రాజు చచ్చిపోయాడు. హేరోదు రాజు చనిపోయాడని చెప్పినప్పుడు, హేరోదు రాజు చనిపోయిన వార్త మరలా దేవదూత యేసేపుకి చెప్పినప్పుడు, యేసేపు ఆ ప్రాంతం నుంచి మరలా తన స్వగ్రామైనటువంటి నజరేతుకు వచ్చాడు. ఈ ప్రవచనం బైబిల్ గ్రంథంలో చదవండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము, హోషేయ గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనం. యూదావారును ఇశ్రాయేలు వారును ఏకంగా కూడుకొని తమ పైన నొకరిని ప్రధానాన్ని నియమించుకొని తామున్న దేశంలో నుండి బయలుదేరింది. ఆ ఇజ్రాయేలు దినము మహాప్రభావం గలది. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తులో నుండి పిలిచితిని. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. హోషేయ గ్రంథకర్త 11వ అధ్యాయము మొదటి వచనం, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలో నుంచి పిలిచితిని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క ప్రవచనం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు బాలుడై ఉన్నప్పుడు ఆయన్ని ఎక్కడ తీసుకెళ్లారండి? ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్లారు. ఐగుప్తు దేశం ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని మరలా ఎక్కడ పిలిచాడు? నజరేత్ అనే ప్రాంతానికి దేవుడే పిలిచాడు. ఇవన్నీ కూడా ప్రవచనాల యొక్క నెరవేర్పు. కాబట్టి నజరేత్ అనగా చిగురు. ఏంటండి? నజరేత్ అంటే చిగురు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం ఉంటుంది కదండి. యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టెను, వాని వేరు అంకురం ఎదిగి ఫలించును మాట ఉంటుంది చూడండి. యెషయా మొద్దులో నుంచి చిగురు పుట్టెను, వారి వేరులో నుండి అంకురం ఎదిగి ఫలించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్. యెషయా మొద్దులో నుంచి మొద్దు వారిపోయింది, ఇక తృణీకరించబడింది. ఈ మొద్దులో నుంచి మరలా చిగురు వస్తుందా? ఈ మొద్దు మరలా ఫలించగలుగుతుందా అని చెప్పి ఈ యొక్క మొద్దు అంటే చివరి వరకు నరికేయబడినది. అలా నరికేసినటువంటి ఆ ప్రాంతంలో నుంచి ఇంకా రావు, ఇక బాగుపడదు, ఇది ఇంక ఇక్కడ ఏమీ కూడా మొక్క మొలదు, మూడైపోయింది అని అందరూ కూడా చెప్పుకున్నటువంటి ఆ మొద్దులో నుంచే చిగురు పుట్టిందంటే. చిగురు, నజరేత్ అనే మాటకు అర్థము చిగురు అని అర్థం. ఏంటంటే చిగురు. హెబ్రీ భాషలో నెటెస్ అంటే చిగురు అని అంటారు. స్పాట్ అంటే చిగురు. ఆ మొద్దుగా మారిపోయినటువంటి ఆ మొద్దులో నుంచే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి మహావృక్షంగా మారారండి. ప్రపంచానికి ఆశీర్వాదకరమైనటువంటి గొప్ప దేవుడిగా ఆయన విస్తరించాడు. ఆయన ఏ రకమైనటువంటి యుద్ధాలు చేయలేదు, ఆయన ఏ రకమైనటువంటి కత్తి పట్టలేదు, కలం పట్టలేదు. ఆయన సువార్త ప్రపంచంలో అంతటికి విస్తరించడానికి ఈ మొద్దులో నుంచి, మొద్దు అయిపోయింది ఇంకా చచ్చిపోయింది అనుకున్నటువంటి తృణీకరించమైన ఆ ప్రాంతం నుంచే కృపగల దేవుడు విస్తరించినట్టుగా చూడగలుగుతున్నా. ఈ యెషయా గ్రంథం 11వ అధ్యాయం మీద విలువైన వర్తమానాలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం.
అందుకని ఒకనొక సందర్భంలో కీర్తనకారుడు అయినటువంటి దావీదు కూడా అంటాడు కదండి, నేను పురుగులంటే వాడిని, తృణీకరించబడిన వాడిని, నేను ఓటుకుండవాడిని అనేటువంటి మాటలు ఈ కీర్తన 22వ కీర్తన 6వ వచనంలో కీర్తనకారుడు దావీదు మాట్లాడుతూ ఉంటాడు. తృణీకరించబడిన వాడిని, ఎన్నికలైన వాడిని, తృణీకరించబడిన వాడిని, నేను నరుని కాదు, నేను పురుగుని, నరుల చేత నిందించబడిన వాడిని, ప్రజల చేత తృణీకరించబడిన వాడిని, నన్ను చూసిన వారందరూ పెదవి విరిచి తల ఆడించుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి నన్ను దావీదు అంటున్నాడు కదండి, యేసు ప్రభువును గూర్చి ఈ యొక్క ప్రవచనాలు చెప్తున్నాడు. నేను నరుని కాదు, పురుగు లాంటి వాడిని, నేను తృణీకరించబడిన వాడిని, వెలివేయబడిన వాడిని, అందరు నన్ను చూసి తలాడిస్తూ ఉంటున్నారు. అలాంటి వ్యక్తిని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించి ఎంత గొప్పగా విస్తరింపజేస్తాడో. ఈ మోడి బారిపోయిన చిగురులో నుంచే ఉన్నతమైనటువంటి వృక్షము, మహావృక్షం అది పుట్టుకొచ్చింది. దేవుని వాక్యం ప్రేమిలారా, నీ జీవితం కూడా ఒక తృణీకరించబడిన స్థితిలో ఉందా, వెలివేయబడిన స్థితిలో ఉందా, ఎవరి ప్రేమ నోచుకోలేకుండా ఉన్నావా? నువ్వు ఆధారపడద్దు. కృపగల దేవుడు నిన్ను నన్ను కూడా నజరేతు అనే ప్రాంతాన్ని ఏ విధంగా కోరుకున్నాడో, బైబిల్లో అనేక మంది భక్తుని ఏ విధంగా కోరుకున్నాడో ఆ విధంగా నిన్ను నన్ను కూడా దేవుడు కోరుకున్నాడు. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు తృణీకరించినా, ఎవరి ప్రేమలకు దూరమైనా నిన్ను ప్రేమించే ఒకరున్నారని, నిన్ను రక్షించే గొప్ప దేవునికి ఉన్నాడని ఈ ధైర్యంతోనే దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం అంతే కూడా సమాధానంగా బ్రతాం. అటువంటి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. నజరేయుడని యేసు అని పిలువబడుతున్నావు తండ్రి. ఎన్నికలైన నన్ను నీ బిడ్డగా స్వీకరించుకుని తృణీకరించబడిన మా బ్రతుకులు నీ చేత ప్రభా వెలిగించబడి నీ చేత దీవించబడడానికి కావలసిన కృప దయచేయమని, విన్న వాక్యం ప్రతి ఒక్క హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని, మా జీవితంలో ఒకవేళ నజరేతు అనే ప్రాంతం లేక ఎన్నికలేనిదిగా ఉందా, కనీసం విలువలేని బ్రతుకులో ఉన్నామా, విలువైనటువంటి బ్రతుకు నీ ద్వారా మాకు వస్తుందని గుర్తెరిగి నీ కొరకు బ్రతికే భాగ్యం ఇమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.